సో ఇది క్లౌడ్ అప్లికేషన్ అనమాట. క్లౌడ్ అప్లికేషన్‌లో యాక్చువల్‌గా మనము మన ఎంసీపీ సర్వర్స్‌ని ఇంటిగ్రేట్ చేయాలి. సో అది ఎలా చేస్తామనేది తర్వాత చూపిస్తాను. బట్ మన ఎంసీపీ సర్వర్ లైక్ వెదర్ ఎంసీపీ సర్వర్స్‌ని మనం ఇంటిగ్రేట్ చేసినాం. అండ్ ఈ ఎంసీపీ సర్వర్స్‌లో 2 టూల్స్ ఉంటాయి. లైక్ 2 ఏపీఐస్. 2 ఎక్స్టర్నల్ వెబ్ సర్వర్ ఏపీఐస్ అనమాట ఇవి. గెట్ అలర్ట్, గెట్ ఫోర్కాస్ట్. అలర్ట్స్ ఇస్తది, ఫోర్కాస్ట్ ఇస్తది అనమాట. సో ఫస్ట్ మనం ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ టెక్సాస్? సో ఇది మన ఎంసీపీ సర్వర్ తోటి ఇంటరాక్ట్ కావాలని ట్రై చేస్తుంది. సో అందుకోసం మన పర్మిషన్ అడుగుతుంది. సో ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసుకోవాలని అలో వన్స్ అని కొడితే ఇప్పుడు ఇది బై డిఫాల్ట్గా ఎల్ఎల్ఎం చూస్ చేసుకుందనమాట. ఇది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ టెక్సస్ అనమాట. సో ఆ టెక్సస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఎంసీపీ క్లయింట్కి ఇస్తుంది. అండ్ క్లయింట్కి ఇచ్చినాక ఎంసీపీ క్లయింట్ ఎంసీపీ సర్వర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ ఎంసీపీ సర్వర్స్ ఒరిజినల్ సర్వర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. రైట్, డిసెంట్ రెస్పాన్స్లో వస్తుంది ఎంసీపీ క్లయింట్ వరకు. బట్ అది ఎల్ఎల్ఎం అర్థం చేసుకోగలుగుతుంది కాబట్టి మనకి ఎల్ఎల్ఎం అనేది అర్థం చేసుకొని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఇది మన కరెంట్ టెంపరేచర్ అని. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎల్ఎల్ఎం ఎక్స్టర్నల్ సర్వర్ తోటి ఇంటిగ్రేట్ అవ్వగలుగుతున్నాయి. అండ్ ఇది మనకి ఎంసీపీ సర్వర్ అనమాట. వెదర్ ఎంసీపీ సర్వర్. సో ఇక్కడ మనము జస్ట్ మన ఏదైతే ఏపీఐస్ ఉంటాయో ఆ ఏపీఐస్ తోటి ఇలా ఇంటిగ్రేట్ చేసుకున్నాం. లైక్ ఇది ఒక టూల్, గెట్ అలర్ట్ అనేది ఒక టూల్, గెట్ ఫోర్కాస్ట్ అనే టూల్ కాబట్టి అది ఇక్కడ చూపిస్తున్నాయి. లైక్ గెట్ ఈ ఎంసీపీ సర్వర్స్లో 2 టూల్స్ ఉన్నాయి, గెట్ అలర్ట్, గెట్ ఫోర్కాస్ట్. అండ్ ఇది ఇక్కడనే మనము డైరెక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నాం, లైక్ కాలింగ్ వెదర్ ఏపీఐ అలా. సో వెదర్ ఏపీఐ అనేది ఒక సర్వర్ సపరేట్ వేరే దగ్గర హోస్ట్ అయి ఉంటుంది. సో ఇలా ప్రతి టూల్ని మనం ఎంసీపీ సర్వర్ తోటి ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతాము. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎంసీపీ సర్వర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈచ్ టూల్ ఏదైతే మనం ఇక్కడ రిజిస్టర్ అవుతాయో అవి మనకి ఎంసీపీ హోస్ట్ అప్లికేషన్. ఈ హోస్ట్ అప్లికేషన్లో ఎంసీపీ క్లయింట్ అండ్ ఎల్ఎల్ఎం ఉంటుంది కాబట్టి ఎంసీపీ క్లయింట్ చూడడానికి ట్రై చేస్తుంది, లైక్ గెట్ అలర్ట్స్, గెట్ ఫోర్కాస్ట్. ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్ క్లౌడ్ అప్లికేషన్ లైక్ హోస్ట్ అప్లికేషన్కి ఎట్లా తెలుస్తుంది అని అంటే మనము ఒక జేసన్ రాయాలి, ఎంసీపీ సర్వర్ పైథాన్ ఫైల్, అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ ఇస్తాము. ఇది మనము క్లౌడ్ది ఒక పాత్ ఉంటుంది, ఈ పాత్లో పెట్టుకోవాలి. లైక్ దిస్ ఇస్ ద కాన్ఫిగర్. ఈ కాన్ఫిగ్లో పెట్టుకొని మనము క్లౌడ్ అప్లికేషన్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే it will launch అనమాట. It will launch and integrate with this MCP servers, and it will run this MCP servers అనమాట. And it will try to fetch the tools which are present in this MCP server so that ఇది LLM కి అర్థమవుతుంది. So this is a sample application.